ఇక అతిథుల పరిచయం శ్రీ కొండా రాజీవ్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, డాక్టర్ పార్థసారథి గారు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి. ఇక ముందుగా పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, నిన్న జగన్ గారు మాట్లాడిన సిద్ధం సభ ఏ రకంగా సాగింది? రాప్తాడులో లక్షలాది మంది వస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి యథాప్రకారం ఏడుపుగొట్టు వార్తల్ని రాశారు తప్ప ఇంకొక ఒక్క విషయం కూడా సరిగా రాయకుండా ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక జగన్ గారు అయితే రాష్ట్ర భవిష్యత్తు, తన స్కీముల భవిష్యత్తు ఇవన్నీ కూడా ఆధారపడి ఉన్నటువంటి కీలకమైనటువంటి ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే ఇక వారి పని పూర్తయిపోతుంది. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండి వైసీపీని గెలిపించుకోవాలంటూ ఆయన పిలిపించిన తీరు కానీ వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మినేని గారు, అందరికీ నమస్కారం. బేసిక్గా మనం ఇంకొక 2-3 వారాల్లో ఎలక్షన్కి వెళ్తున్నాం. కాబట్టి సహజంగా ఎన్నికలు వెళ్ళేటప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా తమకు అనుకూలంగా ఉన్న అంశాలు, బేసిక్ గా ఎన్నికల సమయం నేపథ్యంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా అధికారంలో ఉన్న వాళ్ళు తాము ఈ 5 ఏళ్లుగా చేసిన పరిపాలనా పద్ధతులు, దాని ద్వారా ఏర్పడిన సానుకూల పరిస్థితుల ఆధారంగా చేసుకొని వాళ్ళు రాజకీయంగా ప్రజల్ని మోటివేట్ చేసుకుంటూ ఇంతకాలం పాటు మేము అమలు చేసినటువంటి విధానాలు ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడ్డాయో అలాంటి పాలన మళ్ళీ కొనసాగాలంటే మమ్మల్ని గెలిపించండి, ప్రత్యర్థి గెలిపిస్తే నష్టపోతున్నారన్న విషయాన్ని ఏ పార్టీ అయినా చెప్తుంది అధికారంలో ఉన్న వాళ్ళు. ప్రధాన ప్రతిపక్షంలో పార్టీ వాళ్ళు అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఏవైతే వైఫల్యాలు వాళ్ళు భావిస్తారో దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తే ఇది మంచిది, రాజకీయాల్లో ఎప్పుడు కూడా జరిగేటివి. ఆ కోణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల పేరుతో రాష్ట్రంలోని 4 సెక్టార్లుగా, జోనల్ వ్యవస్థ ప్రకారం చూసుకుని 4 జోన్లుగా తీసుకొని 3వ జోన్ రాయలసీమ ప్రాంతంలో సిద్ధం పేరుతో సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధానంగా తన ప్రాధాన్యతల అంశాలు ప్రస్తావిస్తూ ఈ ప్రాధాన్యత అంశాలు సమాజానికి ఎట్లా ఉపయోగపడ్డాయి, భవిష్యత్తులో ఇవి కొనసాగాల్సిన అవసరం, ఈ ప్రతిపక్షాలు వస్తే ఎట్లా డిస్టర్బ్ అవుతాయనే అంశాన్ని వాళ్ళు ప్రస్తావించారు. నేను పరిశీలించేంత మేరకు రాయలసీమ ప్రాంతం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కుటుంబానికి కూడా ఒక ఎన్నుదన్నుగా కంచుకోటగా ఉన్న ప్రాంతం అనే దాంట్లో సందేహం లేదు. సహజంగానే ఆ వాతావరణం ఉంది. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రాధాన్యత అంశాలు, ప్రధానంగా సంక్షేమ పథకాలు కావచ్చు, 2 నాడు నేడు పేరుతో విద్యా వైద్య రంగంలో వచ్చినటువంటి మార్పులు కావచ్చు, అన్నిటికన్నా మించి 32 లక్షల మందికి ఇళ్ల పట్టాల కేటాయింపులో కావచ్చు, ముఖ్యంగా ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రజలకు చేరువదీయడానికి రాజకీయాలతో సంబంధం లేకుండా, కరప్షన్ తో సంబంధం లేకుండా ప్రజల ముంగిటికి పాలనను తీసుకెళ్లే ప్రయత్నం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థను సృష్టించారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు టాప్ ప్రయారిటీగా ఆయన ఎంచుకున్న పథకాలని, ఆయన ఎంచుకున్నటువంటి పద్ధతుల్లో పరిపాలన సాగించడం కోసం ఒక వ్యవస్థనే సృష్టించారు. దాదాపు 4-5 లక్షల మంది ఉద్యోగులుగా మారారు. ఉద్యోగులు అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ గా 1,50,000 మంది సచివాలయ సిబ్బంది అనుకుంటే, మిగతా వాళ్ళు వాలంటీర్ల పేరుతో దాదాపు గౌరవ వేతనం తీసుకుంటూ ఇంకొక 2-3 లక్షల మంది, దాదాపు 4-5 లక్షల మంది ఒక వ్యవస్థను సృష్టించి తాను అనుకున్నటువంటి పద్ధతులతో ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. దానికి ఏదైతే ప్రభుత్వ ప్రాధాన్యతలు ఉన్నాయో వాటిని ఎవరైతే కనెక్ట్ అయ్యారో, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్ గారికి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్నారు. ఇది నాకు ప్రధానంగా కనపరిచింది. దీన్ని ఆయన స్ట్రెంథన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ఏ రాజకీయ పార్టీకైనా చేసే పని, వైసీపీ దానికి ఉపయోగపడుతుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఎప్పుడు కూడా, కొమ్మినేని గారు, మీరు గారు సీనియర్ జర్నలిస్ట్, ఎప్పుడు కూడా ప్రత్యర్థి బలహీనతల ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేస్తారు. కానీ జగన్ గారిలో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ప్రత్యర్థి బలహీనతలు ఎట్లా ఉపయోగించుకుంటున్నాడో తాను బలమైన అంశాలు ప్రస్తావిస్తున్నాడు. తాను ఇప్పుడు ఎవరైనా సరే ఏదో చేస్తారు, ప్రత్యర్థిని చూపించి నాకు ఓటేమని అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చూసి ఓటేమని అడుగుతున్నాడు. ఇది ఒక డిఫరెంట్. జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్లో చాలా మంది అడుగుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణలో ఈ సభ మీద చాలా సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడిచింది. తెలంగాణలో గ్యారంటీలు ఇస్తాడు, లేకపోతే ఇంకోటి అని. జగన్మోహన్ రెడ్డి గారు ట్రెండ్ ఫాలో కాడు. జనరల్ గా ఆయన ట్రెండ్స్ సృష్టిస్తూ ఉంటాడు, ట్రెండ్ సెటర్ ఆయన. కాబట్టి ఆయన సృష్టించిన ట్రెండ్ ఆయన ఫాలో అవుతాడు తప్ప ఇంకొకటి దాన్ని ఫాలో కాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉన్న హామీలు అమలు చేస్తానన్న హామీనే పెద్దగా హామీగా ప్రజలకు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి సభలో అది ప్రత్యేకం కనపడింది. అన్నిటికన్నా మించి నా పరిపాలనలో విధానాలు చెప్తూనే ఓటు అడుగుతున్నాడు. మనం 2019 కానీ 2014 ఇతరులు చూసి ఓటు అడిగేది ఎక్కువ మనకు కనపడింది. జగన్ గారిలో నా పరిపాలన పద్ధతులు చూసే నాకు ఓటేయండి, నచ్చకపోతే ప్రత్యర్థిని చూసుకోండి అనే పద్ధతిలో వారు మాట్లాడడం అనేది
యంగ్ జనరేషన్ బాగా కనెక్ట్ చేస్తా ఉంది. ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక అసెట్ గా మారుతుంది. ఖచ్చితంగా సభ సక్సెస్ అయింది. ఆయన చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఒక వ్యవస్థను సృష్టించి ప్రభుత్వ పథకాలని ప్రజల ముందుకు తీసుకెళ్లాడు. ఈ ప్రధాన ప్రతిపక్షాల బలహీనతలు ఎట్లా కనిపిస్తున్నాయంటే దీనికి ప్రత్యామ్నాయంగా మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు గతంలో ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పద్ధతుల వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది ఆర్థికంగా అన్నారు. ఏ పరిపాలన పద్ధతులు అయితే నాశనం అయిపోతుంది మీరు చెప్పారో దానికి అంతకన్నా బెటర్ గా చేస్తాం ముందుకు వస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బలహీనతలను ఆధారంగా చేసుకునే ప్రతిపక్షం నడవాలనుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తన బలమైన అంశాల ఆధారంగా చేసుకుని నడవాలనుకుంటున్నారు. ఈ రెండింటి మధ్య సంఘర్షణగానే మనం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చూస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళ పొత్తులు ఇంకా ఏమి కుదరలేదు. అదొక విచిత్రమైన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా డైరెక్ట్ గా జనంతో ఉండడం, ఒంటరిగా రాజకీయాల్లో ముందుకెళ్లడం వల్ల ఖచ్చితంగా ఈ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద బూస్టప్ ఇస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. అయితే నాకు మొత్తంగా చేసినప్పుడు ఇప్పుడు మీరు మార్నింగ్స్ టైంలో ఇతర పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు మీరు ప్రస్తావించారు. అంటే ఉద్దేశపూర్వకంగా రాసే రాతలు, దానివల్ల వచ్చే నష్టాలు, దానివల్ల ప్రజలకి ఎట్ట మెసేజ్ వస్తుందని. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అసర్టు సోషల్ మీడియా ఎఫెక్టివ్ గా ఈ రోజు మనం చదువుకుంటున్నాం పేపర్లో, నిన్న సాయంత్రమే 2 లక్షల్లో ట్రెండ్ అయిపోయింది ఆ మీటింగ్. అది ఒక సానుకూల అంశం వైసీపీకి ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తల సంసిద్ధత చాలా అవసరం. ఇప్పుడు కార్యకర్తల మీటింగ్ అంటున్నారు కానీ ఇది ప్రజల మీటింగ్ అని చూడాలి. ఈ స్థానంలో ఈ జోన్ల వారీగా కొంత ఎమ్మెల్యేల యాక్టివిటీ వల్ల కావచ్చు, పార్టీ ప్రయారిటీలో మార్పుల వల్ల కావచ్చు, కార్యకర్తలు కొంత అసంతృప్తిగా ఉన్నారని నాకున్న అంచనా ప్రకారం ఈ 4 ఏరియాల్లో అదే స్థానంలో కీలకమైన క్రియాశీలక కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టగలిగితే ఈ గ్యాప్ ఫిలప్ అవుతుంది. అప్పుడు ఆయన అనుకున్నటువంటి ఫుల్ఫిల్ రావడానికి మరింత అవకాశం ఉంటుంది. అది కొంచెం డిసడ్వాంటేజ్ వైసీపీకి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పటికి కూడా దాన్ని కొంచెం చేంజ్ చేసుకుంటే వారు అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడం కోసం ఈ సభ కంటిన్యూషన్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ఒక్క మాట చెప్పండి, ఇంత భారీ సభ, లక్షల సంఖ్యలో వచ్చిన భారీ సభ ఫోటో కూడా వేయటానికి చేతులు రాని రామోజీరావు, రాధాకృష్ణులు అసలు దానికి వ్యతిరేక వార్తలు రాశారు కదా, జనం వాళ్ళని నమ్ముతారా, చీగొట్టరా? ఇప్పుడు వ్యతిరేక ఫోటో వేయడానికి ఇష్టం లేదన్నామా, భయం అందామా అనేది సమస్య ఇప్పుడు. కాబట్టి ఇష్టం లేదనేది అనుకుంటే భయపడ్డారేమనుకుంటే మంచిది కదా. కాబట్టి ఫోటోలు వాళ్ళు వేయాల్సింది. నేను మీడియాకు కూడా, ఏ మీడియాకైనా నా దృష్టిలో మీడియా రోల్ మారిపోయింది. ఇప్పుడు నేను ఇదే చెప్తున్నాను. నిన్న నేను ఒక వీడియో పెట్టాను, రకరకాల వీడియోలు చేసినప్పుడు లక్షల్లో వెళ్ళిపోతా ఉంది. అది మీరు ప్రజలందరికీ చేతిలో మీడియా వచ్చేసిన తర్వాత, ఈ రోజు సభ జరిగిపోయిన తర్వాత సాయంత్రానికి లక్షలు ఎంత వచ్చారు, ఎంత జరిగిపోయిందని ప్రపంచానికి తెలిసిపోయిన తర్వాత నువ్వు వేయకపోతే ఏమనుకుంటారు? నేను చెప్పింది అనుకుంటారు. వాళ్ళు వేయడానికి భయపడ్డారు అనుకుంటారు. వేయడానికి మనసు రాలేదు అనుకోరు. ఇన్ని రోజులు మనసు రాలేదు, ఇప్పుడు భయపడ్డారు మా మీటింగ్ అని చెప్పి అనుకుంటారు తప్ప పోయింది ఏం లేదు. కాబట్టి మీడియా కూడా ఇట్లాంటి రాతలు రాస్తే, ఇట్లాంటి ఏ మీడియా రాసినా విశ్వసనీయత కోల్పోయి రేపు మీరు నిజం చెప్పిన నమ్మరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రమాణ స్వీకారం రోజు నుంచి ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నారు? వీళ్ళు చేసే పని 20 నెలలు ఏముంటుందో ఆయనకు తెలుసు. కాబట్టి తెలివిగా ఆయన మొదటి నుంచి కూడా ఆ మీడియాని డైరెక్ట్ గా అటాక్ చేయ ఏ రాజకీయ నాయకుడు కూడా మీడియాని అటాక్ చేయడు. రాజశేఖర రెడ్డి గారు ఎంత మాట్లాడినా వివరణ ఇచ్చేవాడు. ఈయన అటాకింగ్ ఎందుకు పోయినాడంటే వీళ్ళు 24లో ఏం చేయబోతారో ముందే పసిగట్టి ముందు నుంచి నాకు ఆ మీడియా పైన యుద్ధం అని చెప్పేసినాడు. ఇప్పుడు ప్రజలు కూడా ఏమైతుంది, ఏ పత్రిక 2019లో కూడా దాడి చేశారు కదా, 2019లో కూడా దాడి చేశారు కదా, విపరీతమైన దాడి చేసినప్పటికి కూడా ఆయన 150 సీట్లతో గెలిచేసరికి వీళ్ళు తట్టుకోలేక ఇంకా పిచ్చిగా రాయటం మొదలుపెట్టారు. వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుని నడి రోడ్డు మీద తిరుగుతూ వాళ్ళు జనం అసహ్యం అనుకుంటారని కూడా వాళ్ళకి ఆలోచన రావట్లేదండి. ఆ వయసులో ఉన్న రామోజీరావుకి కానీ, సరే రాధాకృష్ణ అంటే పెద్ద పట్టించుకోకర్లేదు, ఆయన పెద్ద సిగ్గుపడ్డ కాబట్టి. ఏమిటి ఈ పరిస్థితి? ఇప్పుడు అంత పెద్ద సభ జరిగితే బస్సులు వేసారని, కందుకూరులో 8 మంది చనిపోతే చంద్రబాబు గారి సభకి అడ్డంగా ట్రాఫిక్ అడ్డం పెట్టి అన్నీ చేస్తే అప్పుడేమో చంద్రబాబు సభకి కాకుండా పోలీసులు తప్పని రాశారు. ఇప్పుడేమో ట్రాఫిక్ అవన్నీ సరిచేసి జాగ్రత్తగా నడిపితేనేమో బస్సులు లేవు, అవి లేవు అని ఇట్లా పిచ్చి రాతలు రాస్తున్నారు. రేపు తెలుగుదేశం పార్టీ సభకి బస్సులు కాకుండా మామూలుగా నడిచేళ్తారు అందరూ. ఏమిటి పిచ్చి రాతలు? దానివల్ల జగన్ సభకి జనం అంతమంది ఉంటే వెళ్ళిపోయారని అబద్ధాలు ఎందుకు రాస్తారు? దానివల్ల వాళ్ళకే నష్టం కదా. అంటే బేసిక్ గా నిన్న సభలో ఇప్పుడు ఏ పత్రిక అయినా సభను సభగా చూపించి ప్రాధాన్యతలో మార్పులు చేసుకోవచ్చు, చూపించి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ విషయాల్లో ఏమేమి తప్పులు చేశారు, మంచి చేశారో మాట్లాడచ్చు కదా. అప్పుడు ఏముందంటే విలువ పెరుగుతుంది. సభ వాళ్ళు చెప్పదలుచుకున్న ఒక పార్టీ చెప్పిన విషయాన్ని ప్రస్తావించేసి ఆ తర్వాత ఆ పార్టీ సభ పైన మీకు ఏదైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉండాలనుకుందో అవన్నీ చెప్పొచ్చు కదా. ఇప్పుడు రాయలసీమకు సంబంధించిన అంశాలు, కరువు సమస్య కావచ్చు, నీళ్ల సమస్య కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి, నేను కూడా మాట్లాడగలను. అవి చెప్పాలి.
చెప్పడం పత్రిక బాధ్యత, ప్రతిపక్షం బాధ్యత కాదన్ను. కానీ ఏం చేయాలి? రెండు చెప్పాలి. ఒకటి సభను సభగా చూపించాలి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రసంగాల్లో కానీ ఇంకా చేయాల్సిన విషయాలు ఏమున్నాయో చెప్పొచ్చు. ఇప్పుడు నేను కూడా మాట్లాడేటప్పుడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కేడర్లో సంసిద్ధత చాలా లోపంగా ఉంది నేను అన్నా, నా అంచనా అది. రెండు చెప్తేనే ప్రజలు విశ్వసిస్తారు. అట్లా కాకుండా నా వర్షన్ మాత్రం నేను చెప్తాను, అసలు వార్తనే నేను అంటే రెండు నమ్మరు. ఇది అది ఏ పత్రిక అయినా గుర్తించుకోవాల్సింది. సభను సభగా చూపించి లోపాలు ప్రస్తావించండి, అది బాగుంటుంది. రైట్. వెంకటేశ్వరరావు పాడేరు నుంచి. వెంకటేశ్వరరావు నమస్కారం, చెప్పండి నిన్న సిద్ధం సభ ఎట్లా జరిగింది, దాని మీద మీ అభిప్రాయం ఏమి? ఎక్కడైనా ఉండదండి స్వామిలో టీడీపీ జనసేన బీజేపీ మూడు కొట్టుకుపోతే నేను ఉండదండి. వన్ మ్యాన్ ఆర్మీ గారు, వన్ మ్యాన్ ఆర్మీయా? ఓకే, కొట్టుకుపోతారండి జనం. మూడు పార్టీలు కొట్టుకుపోతాయి. ఏమైనా గ్లాసు కనబడదు, సైకిల్ కనబడదు, కామం కనబడదండి. మూడు కొట్టుకుపోతే ఓకే రైట్. మీకైతే క్లారిటీ, మీకు అప్పుడే క్లారిటీ వచ్చేసింది వెంకటేశ్వరరావుకి. అట్లాగే బాలాజీ పొంగునూరు నుంచి. బాలాజీ గారు నమస్కారం, మాట్లాడండి. కట్ అయినట్టుంది. రాజీవ్ గారు చెప్పండి, నిన్నటి సభ దీని ఎఫెక్ట్ తెలుగుదేశం, జనసేన, బీజేపీల మీద ఏ రకంగా ఉంటుంది? చంద్రబాబు గారు ఈ ఎలక్షన్లు దాటిపోతే తెలుగుదేశం ఉండదు అన్నట్లుగా జగన్ గారు చెప్తున్నారు, మీరేమంటారు? సార్, కేఎస్ఆర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్, నిన్న అనంతపురంలో జరిగినటువంటి రాప్తాడు సభ చూస్తే ఆకాశానికి చిల్లు పడిందా, సముద్రం ఉప్పొంగిందా, భూమి బద్దలయ్యిందా అన్న రీతిలో జనసంద్రం, జన సముద్రం కనబడింది. జై జగన్ అనేటువంటిది మా నినాదం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విధానం అన్నటువంటి విషయం ప్రస్ఫుటంగా సభా వేదిక ద్వారా రాష్ట్రానికి కాదు ప్రపంచం మొత్తం తలెత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం రాప్తాడు సభ నిన్న చూసింది. ఆ సభ దాటికి ఆ సభలో వచ్చినటువంటి సుమారు 10 లక్షల పైన జన సమూహాన్ని చూసి చంద్రబాబు వెన్నులోని పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కుర్చీలు మడతపెట్టడం కాదు, సూట్ కేసులు సర్దుకుని పక్క రాష్ట్రాలకు పయనమైపోవడానికి ప్రిపేర్ అయిపోయారు. నిన్న జరిగినటువంటి సభ ప్రజల్లో గాని, మా పార్టీ కార్యకర్తల్లో గాని ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు, ప్రస్తావించినటువంటి అంశాలు, ఆయనకు భవిష్యత్తులో చేయబోయేటువంటి పాలన పైన ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ, వీటన్నిటితో కూడా చూస్తే నిన్న అనంతపురం సభ జయహో జగన్ అనే విధానంతోనే ముందుకు సాగింది. అయితే మీరు అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి సభ ఇంత అద్భుతంగా జరిగితే వీళ్ళు ఎందుకు వేయట్లేదు పేపర్లలో? వెయ్యరు, వాళ్ళ కడుపు మంట, వాళ్ళందరికీ కూడా తలకు ఈనో ప్యాకెట్ పంపించడం మనం చేయగలం తప్పితే వాళ్ళతో వాళ్ళ పేపర్లో ఎవరు కూడా రాయించలేరు. ఇది ఎందుకు చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్తున్నటువంటి మాట కాదు. ఈ పత్రికలన్నిటి గురించి కూడా 2019లో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే పేర్లు ప్రస్తావించి మరి ఇది ఒక దుష్ట చతుష్టయం, ఇది ఒక పచ్చ మీడియా, పచ్చమంద, మన మీద పడేడుస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే చెప్పారో 2019 తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజే మాట్లాడినట్టు స్పీచ్ లోనే జగన్ గారు చెప్పారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, తెలుగుదేశానికో, జనసేనకో, బీజేపీకో ఒక ఈనాడు ఉండొచ్చు, ఒక ఆంధ్రజ్యోతి ఉండొచ్చు, ఒక TV5 ఉండొచ్చు, ఒక ABN ఉండొచ్చు, ఒక మహా న్యూస్ ఉండొచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ట్విట్టర్ ఉంటది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఇన్స్టాగ్రామ్ ఉంటది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక వాట్సాప్ ఉంటది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఫేస్బుక్ ఉంటది. ఈ దుష్ట చతుష్టమైనటువంటి మీడియాని పోకట వేళతో పెకలించి నడి బజార్లో నగ్నంగా రాజకీయంగా వాళ్ళు చేసే తప్పుల్ని చీల్చి చెండాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైనటువంటి సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా కోసం అవిశ్రాంతంగా పనిచేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికులు ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు గాడిద గుడ్లో ఈనాడు రాస్తే అంత, రాయకపోతే అంత. ప్రపంచానికి అక్కడ జరిగినటువంటి నిజాన్ని దిక్కులు పెక్కటిల్లేలా ప్రతిధ్వనించే ప్రతినిధుల మా సోషల్ మీడియా సైనికులు ఉన్నారు. సాక్షి ఛానల్ తోడుగా ఉంది. ప్రజలకు నిజాలు మీ ద్వారా మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కాబట్టి తెలుగుదేశం మీడియా లేదా ఆ పచ్చ మీడియా కూడా అవి సమాజానికి అత్యంత హానికరమైనటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. అంత పెద్ద మీటింగ్ కనబడితే తన వల్ల కళ్ళున్న కబోదులు అయిపోయారు, చెవులున్న చెవిటోళ్ళు అయిపోయారు, మాటలొచ్చిన మోగోళ్ళు అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మంచి పాలన చేస్తే ఏమోనండి రామోజీరావు గారు కనబడదు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మీటింగ్ పెడితే ఏమోనండి బిఆర్ నాయుడు గారికి కనబడదు. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా సంక్షేమిస్తే ఏమోనండి వంశీ గారు చూడలేరు. సో ఇటువంటి వ్యక్తులు మీడియా వ్యవస్థలో ఉంటూ మీడియా వ్యవస్థ కలంకం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ద్వారా
ఆయన చేసినటువంటిది ఏంటి, రేపు ఉదయం చంద్రబాబు అనేటువంటి చంద్రముఖి వస్తే జరిగే నష్టం ఏంటి, మనకు మళ్ళీ అవకాశం ఇస్తే దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి దాని మీదే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో జరిగింది. అయితే పెద్దలు పురుషోత్తం గారు అన్నారు కార్యకర్తలను కూడా సంసిద్ధం చెయ్యాలి అని. ఖచ్చితంగా ఒకటైతే చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలు 2019లో అవకాశం ఇచ్చిన తర్వాత ఎటువంటి పక్షపాతం లేకుండా కుల మత వర్గ వర్ణాలు పార్టీలకు జాతులకు మతాలకు అందరికి అతీతంగా అద్భుతంగా న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు పూర్తి విశ్వాసం, నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ దుష్ట చతుష్టయాన్నో, ఈ దిక్కుమాల తెలుగుదేశాన్నో, ఈ దత్తపుత్రుడు లోకేష్నో, లేదంటే వాళ్ళ కొమ్ము కాసే బీజేపీనో ఎదుర్కొనే దాంట్లో భాగంగా కార్యకర్తలు ఒకంత ఇదిగా కాకుండా ప్రజలకే నేరుగా చేయటం జరిగింది. కార్యకర్తల్ని కొంత ఈ రకమైనటువంటి పాలన, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కార్యకర్తలు 10 లక్షల రూపాయలు కూడా చేయను ప్రతి ఒక్కడు 10 కోట్లు సంపాదించారు. నీరు చెట్టు అని దోచారు, ఇసుకని దోచారు, ఇంకోటని దోచారు, మొత్తం జన్మభూమి కంపెనీలను దోచారు, రక్త పింజుర్లై రాష్ట్ర ప్రజలు పీడించు తిన్నారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు అది ఆలోచించలే. కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే వేలల్లో నామినేటెడ్ పదవులు ప్రతి ఊర్లో మీరు చూడండి, ఒక ఎర్ర బోర్డుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నాయకుడు కార్యకర్త ఉంటాడు. ప్రతి ఒక్కరికి పదవి ఇచ్చాడు, ప్రతి ఒక్కరిని గౌరవించాడు. అయితే మాది అతిపెద్ద పార్టీ కాబట్టి, దేశంలోనే ప్రాంతీయ పార్టీలో అతిపెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మాకున్నటువంటి ఆశావాహులు ఉండొచ్చు, అధిక సంఖ్యలో పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండొచ్చు, కొంతమందికి ఇచ్చి మేము కొంతమందికి ఇవ్వలేకపోవచ్చు. వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎలా న్యాయం చేశాడో 2024లో గెలిచిన తర్వాత మళ్ళీ ప్రతి కార్యకర్తని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవడం కాదు, గుండెల్లో పెట్టుకుంటాడు, అందరికీ అవకాశాలు ఇస్తాడు. మీరు ఇచ్చినటువంటి సలహాను స్వీకరిస్తూనే ఒక మాట చెప్తున్నాను, మా పార్టీ కార్యకర్తలు పదవుల కోసం పనిచేసే వాళ్ళు కాదు, పైసల కోసం పనిచేసే వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక టార్చ్ బ్యారర్, చరిత్రను తిరగరాసే నాయకుడు వెనకాత నిలబడ్డం కూడా చరిత్రలో నిలిచిపోవడం అనేటువంటి దాన్ని బలంగా నమ్మే కార్యకర్తలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఎవరిని క్యాండిడేట్ గా పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల జెండా పట్టుకుని జై కొట్టడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మాకు తెలిసినది. కాబట్టి ఖచ్చితంగా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ కంక్లూజన్ లో ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను సార్, ఇఫ్ యూ పర్మిట్. ఈ తెలుగుదేశం జనసేన లేదా బీజేపీ కూటమి ఎలా తయారైందంటే, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి సిద్ధం అనే నినాదాన్ని ఇస్తాడు అద్భుతంగా, ఏంటనే దాన్ని కాపీ కొడతారు ఈ కాపీ క్యాట్లు అందరూ. ఏమని, మేము సిద్ధం, సంసిద్ధం, మీకు తెలుగు రాదా, మీకు వెనకాతలు ఏమీ లేదా, జగన్మోహన్ రెడ్డి చూసి కాపీ కొట్టుకునే బతికేయడం నాకు అర్థం కాదు. సరే అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారేమో స్లీవ్స్ మడత పెట్టాల్సిన సమయం వచ్చింది అంటది. వెంటనే లోకేష్ వచ్చి పెద్ద మీటింగ్ లో ఇనప మడత కూర్చొని మడత పెడతాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి అది? అంటే స్పాంటేనిటీగా రావటం వేరు, నువ్వు కావాలని యాక్టింగ్ చేయటం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు బాదురే అంటే దాన్ని ఒక నినాదంగా వీళ్ళు ఇప్పుడు మార్చుకుని, అంటే సొంతంగా ఒక మాట మాట్లాడడం రాదు, సొంతంగా ఒక కార్యక్రమం చేయడం రాదు, సొంతంగా ప్రజల్లోకి వెళ్ళడం రాదు. పులి లాంటి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి పిల్లి లాంటి పవన్ కళ్యాణ్, పిల్లి లాంటి లోకేష్ చేయాలని, నక్క లాంటి చంద్రబాబు చేయాలని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా వీళ్ళు రాజకీయంగా వ్యవహరిస్తున్నారు, ప్రజలకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఇంకో గొప్ప విషయం తెలిస్తే సార్ ఒక గొప్ప విషయం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ అయింది కదా, ఓన్లీ ఆ సాక్షి, ఎన్టీవీ, టీవీ9 ఈ 3 ఛానల్స్ లో లైవ్ చూసింది సుమారు 1,15,000 మంది. అదే నారా లోకేష్ సభలు జరిగినాయి టీవీ5 ఏబిఎన్ లో లైవ్ చూసింది 85 మందిని, 86 మంది. వేల మంది కాదండి, జస్ట్ 85. ఇంకో కాదు, మీరు జగన్ గారితో లోకేష్ ని పోల్చడం ఏంది నాకు అర్థం కాదు. వాళ్ళేదో హై పిచ్చుకుని ప్రచారం చేసుకుంటున్నారు కానీ జగన్ గారితో పోల్చాల్సిన పరిస్థితి ఏం కాదు కదా. ఏదో ఆయన్ని జాకీలు పెట్టి లేపాలని కాదు, లోకేష్ని జాకీలు పెట్టి లేపాలని జూనియర్ ఎన్టీఆర్ ఇటువంటి వాళ్ళు ఎవరికి ఆ పార్టీకి ఇది కైవసం చేసుకుంటారనే భయంతో ఇదంతా మేకింగ్ ఆఫ్ ఇదనమాట. ఒక నాయకుడిని తయారు చేయడానికి రామోజీరావు, రాధాకృష్ణ వీళ్ళంతా కింద మీద పడుతున్నారు, ఆయనేమో ఫెయిల్ అవుతున్నాడు. అది సమస్య. 100%. నాయకుడు ప్రజల్లోంచి పుడితే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంటాడు, పేపర్లోంచి పుడితే నారా లోకేష్ లా ఉంటాడు, అంతే తేడా, వేరే ఏం అక్కర్లా. రైట్. అప్పలరెడ్డి గారు, విశాఖపట్నం. అప్పలరెడ్డి గారు నమస్కారం. మాట్లాడి నిన్న సిద్ధం సభ ఎలా జరిగింది, అనంతపురంలో జరిగిన సభ, జగన్ గారి స్పీచ్ మీద మీ అభిప్రాయం? నమస్తే అండి, మీకు అక్కడ సభ్యులకి నమస్కారం అండి. చాలా చాలా బాగా జరిగిందండి. సభ చేద్దామండి సార్. ఇప్పుడు ఈ జగన్ గవర్నమెంట్ సంక్షేమం బాగా చేస్తుంది, అంతే సమయం డెవలప్మెంట్ కూడా చేస్తుంది. కానీ డెవలప్మెంట్ గురించి మీరు చెప్పడంలోనే కొంచెం విఫలం అవుతుంది నా డౌట్. ఎందుకంటే 4 కోట్లు కడుతున్నారు, 17 మెడికల్ కాలేజీ ఇవన్నీ కడుతున్నారు. ఎందుకంటే మొన్న సోషల్ మీడియాలో ఒక ఐటమ్ చూసిన తర్వాత కింద కామెంట్ పెట్టానండి,
4 కోట్లు 8 ఫిషింగ్ ఆర్డర్లు 15 కట్టారు జగన్కి ఇదంతా అనంటే ఇంకో కామెంట్ చేస్తూ వీటికి అంతస్తులు ఎక్కడది ఇదంతా టీడీపీ హయాంలో చేసింది అని పెట్టాడండి ఆయన. ఇంకో దానికి ప్రతిపక్షంగా పెట్టాడు అలాగా. నేను మళ్ళీ అబద్ధాలు కూడా నేను జర్నలిస్ట్ని అబద్ధాలు ప్రచారం చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళారు. 3 ఏళ్ళ స్పాన్ మనకి జరిగినాయి. నువ్వు మా చదువు పిల్లలు చెప్పాను చెప్పే డెవలప్మెంట్ తీసుకోవడానికి కొంచెం చెప్తే నిన్న పెద్దగా చెప్పట్లేదని నా డౌట్ నాకు ఉన్నది. ఓకే ఓకే, అది జనానికి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నేనైతే రామాయపట్నం చూసి పోర్టు చూసి ఆశ్చర్యం వేసింది, ఎంత వేగంగా సాగుతూ ఉంది ఏం కదా. పాడేరులో మెడికల్ కాలేజీ బిల్డింగ్, పెద్ద బిల్డింగ్ చూసి అబ్బాయి ఎంత బ్రహ్మాండంగా డెవలప్ అయిందా అని. పలాసలో కిడ్నీ సెంటర్, రీసెర్చ్ సెంటర్, 700 కోట్ల వాటర్ స్కీము. అసలు స్కూల్ బాగు చేయడం అభివృద్ధి కాదా? స్కూల్ బిల్డింగులు కట్టడం అభివృద్ధి కాదా? రాష్ట్ర వ్యాప్తంగా 50,000 బిల్డింగులు కడితే అది అభివృద్ధి కాదంట. ఎక్కడో అమరావతిలో రియల్ ఎస్టేట్ కోసం ఒక బిల్డింగ్ కడితే అది పెద్ద అభివృద్ధి అంట. ఇంత చాలా విచిత్రమైన పోకడగా రాష్ట్రంలో ఈ మీడియా, దిక్కుమాలిన మీడియా ప్రచారం చేస్తుంది. దేనికదే ఇవ్వచ్చు, అక్కడ ఇది జరిగింది ఇక్కడ ఇట్లా జరిగింది అని పోల్చి చెప్పడం తప్పు కాదు, కానీ ఇంత అరాచకంగా అసహ్యంగా రాస్తున్నారు కాబట్టి వాటిని నమ్మాల్సిన పని లేదు. మురళీ గారు విశాఖపట్నం. మురళీ గారు సంక్షిప్తంగా. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. మురళీ గారు సార్, మూడు సభలో కూడా ఘనమైన విజయం సాధించింది సార్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ దేంట్లో కూడా రాసేది కూడా సోషల్ మీడియాలో అత్యధికంగా ఎక్కడికక్కడ ప్రచారం జరుగుతుంది సార్. ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు ఆంధ్రజ్యోతి ఈనాడు మా చిన్నప్పుడు చూసుకుంటూ మేము అదే నమ్ముకుంటూ వెళ్ళాం. ఈ రోజుల్లో మా సోషల్ మీడియాలో అందరి దృష్టిలోకి వెళ్తుంది అది. దాన్ని ఎవరు వాళ్ళు ఈనాడు వాళ్ళు కనీసం రాష్ట్రానికి సంబంధించి ఒక 40 వార్తలు ఇస్తే 35 వ్యతిరేక వార్తలే, జగన్ తిట్టే కార్యక్రమం, ఇంక వేరే పనే లేదు రామోజీ గారికి. రైట్, ఓకే. పార్సార్ గారు చెప్పండి, నేను కంప్లీట్ చేయండి. మా భీములు జనాలు పట్టలేక విపరీతమైన జనం రాప్తాడేంటి భీములేని సరే. ఒకనొకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎంత డెవలప్మెంట్ చేసి ఎన్ని స్కీములు తెచ్చారు, ఎంత డెవలప్మెంట్ చేశారో జగన్మోహన్ రెడ్డి అదే స్కీములు అదే ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏ స్కీమ్ అయినా ఎక్కడైనా పేరున్న స్కీమ్ ఉన్నాయండి? ఏ స్కీమ్ లేకపోయినా ధన్యవాదాలు. రైట్, పార్సారథి గారు చెప్పండి, మీరు కూడా రాయలసీమ వాసులే. సార్, నిన్న అనంతపురం రాప్తాడులో సిద్ధం సభ గురించి చెప్తా ఉన్నారు. చాలా ఎక్కువ సంఖ్యలో జనాలు వచ్చారన్నారు. సోషల్ మీడియాలో మనం చూసాం, మీడియాలో కూడా చూసాం. దాని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. అదే సందర్భంలో అన్ని పత్రికలు రాస్తున్నాయి, సోషల్ మీడియాలో కూడా మనం ఇంకో రకమైన వార్తలు కూడా చూస్తా ఉన్నాం. సుమారుగా 3,000 బస్సుల నుంచి తరలించారని, ఆ జిల్లాలో కాకుండా పక్క జిల్లాల్లో నుంచి కూడా జనాలను విపరీతంగా డబ్బులు ఇచ్చి మద్యం పోసి లేదా విపరీతంగా ఖర్చు పెట్టి చేశారు. ఒకటి మాత్రం చెప్తాను, 2014లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ ఇటువంటి సభలు చేస్తున్నప్పుడు జనాలు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు. నిజంగా నీ చెప్పే మాటలని నిజమని నమ్మి జనాలు అటెండ్ అయ్యేవాళ్ళు మీటింగ్. ఈ రోజు పరిస్థితి చూస్తే డబ్బులు ఇచ్చి వెహికల్లు పెట్టి మందు పోసి విపరీతంగా బిర్యానీలు తినిపించి వస్తే తప్ప కూడా జనాలు అక్కడికి చేర్చలేని దుస్థితికి చేరుకున్నది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది నిజం కాదా అని అడుగుతా ఉన్నా. అంతేందుకు 2019లోకి ఇప్పటికీ ఉన్నటువంటి పెద్ద తేడాను కూడా మనం గమనించాలి. అప్పుడైతే ఆయన వచ్చినప్పుడు ఒక కూడలిలో పెట్టేవాళ్ళు, జనాలు స్వచ్ఛంగా కొంతమంది వచ్చేవాళ్ళు, కొంతమంది నిజంగా ఇంట్రెస్టెడ్ గా ఏం జరుగుతుంది అప్పటిన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అప్పుడున్న ప్రభుత్వం మీద అసంతృప్త జనాలు ఎంతో కొంత ఈయన వైపు చూసేవాళ్ళు. ఈ రోజు ఆ పరిస్థితి పూర్తిగా భిన్నం. చాలా ఇది పెద్ద ఈవెంట్ లాగా లక్షల మందిని ఒక దగ్గర చేర్చి ఫోటోల కోసమో వీడియోల కోసమో చేసినటువంటి, ఈ మధ్య మనం పెళ్లి కూడా అలా చూస్తా ఉన్నాం, ఫోటోలు వీడియోల కోసం చేసిన పెద్ద ఈవెంట్ గా మాత్రమే దీన్ని చూడాల తప్ప ప్రజల అభిమానంతో వచ్చి ఈ సభకు పాల్గొన్నట్టుగా నాకైతే వ్యక్తిగతంగా ఎక్కడ అనిపించలేదు. భారతీయ జనతా పార్టీ పార్సారథి గారు మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు. కానీ మీరు జగన్ గారు మాట్లాడుతున్నప్పుడు జనంలో వచ్చిన స్పందన అది వాస్తవంగా ప్రజలు ఆ కార్యకర్తల నుండి ప్రజల నుండి దాన్ని కొలమానంగా తీసుకోవాలి తప్ప మరి మీ ఏ సభలో ఇప్పుడు చంద్రబాబు గారి సభలో కందుకూరులో జరిగితే అక్కడ 8 మంది చచ్చిపోయారు. మరి దాని సంగతి ఏమిటి? అవన్నీనేమో బ్రహ్మాండం భజగోవిందని మీరంతా భజన చేశారు. 8 మంది చచ్చిపోయినా కూడా సభ రోడ్డు మీద కాబట్టి ఎక్కడ పెట్టుకుంటారన్నారు. వీళ్ళేమో
వీళ్ళేమో ఆవరణలో ఒక భారీ 250 ఎకరాలు సిద్ధం చేసుకుని పెడితేనేమో దాన్ని మీరు తప్పుపడతారు. గతంలో మహానాడు పేరు మీద కానీ బీజేపీ సభల పేరు మీద కానీ పార్టీ చేసినటువంటి ఎటువంటి పెద్ద ఈవెంట్ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళ కార్యక్రమం ఎలానా చేసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర అసలు కొదవలేనన్ని డబ్బులు ఉన్నాయి, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి చేసుకోగలుగుతారు. ఈరోజు ఆ రకమైన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని మేమంతా ఒప్పుకుంటా ఉన్నాం. మరి అన్యాయంగా ఉంది. కాదు అమిత్ షా గారు సిగ్గుపడతారు మీరు ఈ మాట వింటే. ఎందుకంటే కార్పొరేట్ దీని నుంచి మొన్న ఈ బాండ్స్ ద్వారా 5,000 కోట్లు వచ్చిన బీజేపీ అత్యంత ధనికమైన పార్టీ. మీ మోడీ గారు షా గారు ఫీల్ అవుతారు, ఇదేంది మనం ధనికులు అయితే మీరు వాళ్ళని వీళ్ళని అంటున్నారని చెప్పి. కాబట్టి పార్థసారథి గారు అబద్ధాలు చెప్పమాకండి, అబద్ధాలు చెబితే కూడా బాగుంది సావదు. 5,000 కోట్లు వచ్చినటువంటి పార్టీ పేద పార్టీ ఆ బీజేపీ. ఏం మాట్లాడతారు? అనవసరమైన విషయాల్లోకి వెళ్తే వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు సరే జగన్ గారి స్పీచ్ గురించి చెప్పండి. జగన్ గారి స్పీచ్ గురించి ఇంకో విషయం కూడా చెప్పాలి. భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరిలో కన్నీ అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి, అతి తక్కువ సమయంలో ఎక్కువ ధనాన్ని సంపాదించిన ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం కూడా మీరు చెప్పండి సార్, లేదా ప్రజలకు ఎలా తెలుస్తుంది కదా? అట్లా కాదు అత్యంత ధనికుడైన ఎమ్మెల్యేగా దేశంలోనే నెంబర్ 6 పొజిషన్ లో ఉన్న చంద్రబాబు గారితో మీరు రేపు ఓటేసుకోబోతున్నారు కదా, అప్పుడు బ్రహ్మాండంగా చెప్పుకోండి మీరు. చంద్రబాబు గారు బ్రహ్మాండం, మాకు ఇంత ధనం ఉంది ఆయన దగ్గర, ఆయన ఎంతమంది దగ్గర కోట్లు పోగు చేయగలడు, కాబట్టి మాకు ఇబ్బంది లేదు. అక్కడ మా బీజేపీకి 5,000 కోట్లు వచ్చినాయి, ఇక్కడ చంద్రబాబు గారి ద్వారా మరికొన్ని వేల కోట్లు వస్తాయి, మేము దంచేస్తామని చెప్పుకుంటారు. ఇప్పుడు ఇంతకీ చంద్రబాబు గారితో స్నేహం కుదిరినట్టేనా? మీ వాయిస్ చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో బీజేపీ నాయకులు వాయిస్ చూస్తూ ఉంటే చంద్రబాబుకి భజన చేయడానికి మెల్లగా ప్రిపేర్ అవుతున్నట్లుగా ఉన్నారు. మేము ఇంకా చంద్రబాబు నాయుడు గారిని వాటేసుకోలేదు, అటువంటి పరిస్థితులు ఉన్నాయో లేదో కూడా మాకు తెలియదు. వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడతారు, వాటేసుకోవడం ఎలాగా, ఆయన గురించి ఎలా మాట్లాడాలని అప్పుడు మాట్లాడతాం. ఇప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానాన్ని మాత్రమే చెప్తాం. రెండవ నేను సరే ఒక్క మాట చెప్పండి పార్థసారథి గారు ఒక్క మాట సమాధానం చెప్పండి. వచ్చే ఎన్నికలతోటి తెలుగుదేశం భవిష్యత్తు ఖతమైపోతుందని జగన్ గారు అంటున్నారు, మీరేమంటారు? సార్ ఇప్పుడు జగన్ గారు అన్నది తెలుగుదేశం పార్టీని, భారతీయ జనతా పార్టీని కాదు కదా. తెలుగుదేశం పార్టీని అంటే నాకేంటి బాగా, తెలుగుదేశం ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ మీరు బాధపడతారని కాదు, మీరు కూడా ఏకీభవిస్తారా? లేదు తెలుగుదేశం పార్టీ ఉంటదా పోతా లేదు, వ్యతిరేకించడం నాకేం అవసరం. ఇప్పుడు ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో తిరస్కరించబడిన పార్టీ. 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా తిరస్కరించబోతున్నారు ప్రజలు. ఇంతవరకు మాత్రం గట్టిగా చెప్తా. రెండో విషయం, ఒకటి మాత్రం రాజకీయ నాయకుడు మాట చెప్తాను సార్, ఇక్కడ ప్రజలు కూడా వింటా ఉన్నారు కాబట్టి. నిన్న జగన్మోహన్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన సభ చేయాలంటే ఎవరికైనా సరే వచ్చిన రాజకీయ అందరికీ అర్థమవుతుంది, కనీసం 10 కోట్ల రూపాయలు ఖర్చు కావాలి సార్. ఒక సభ కోసం ఇంత ఖర్చు పెట్టగలిగిన శక్తి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి తప్ప ఏ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో లేదన్న విషయాన్ని మాత్రం గట్టిగా చెప్తాను ఈ విషయాన్ని. రెండవది జగన్మోహన్ రెడ్డి అట్లా మాట్లాడతారు. మొన్నే కదా కాదు మొన్నే కదా విశాఖపట్నం దగ్గర పెద్ద శంకరావం సభని కొన్ని లక్షల మందిని తరలించామని తెలుగుదేశం చెబితే మీరు దాని గురించి ఒక్క మాట చెప్పలేదు. భారతీయ జనతా పార్టీ మరి మొన్న ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు హైదరాబాద్ వస్తే కొన్ని వేల మందిని, లక్షల మందిని తరలించారు. అమిత్ షా గారు వస్తే లక్షల మందిని తరలించారు, అప్పుడు కోట్లు ఖర్చు పెట్టారు. ఏమి మాట్లాడతారు మీరు? పిల్లి పాలు దాగి నన్ను ఎవరు చూడట్లేదు అనుకున్నట్టు మాట్లాడితే అట్లా. మీరు ఈ విషయాన్ని ఇప్పుడు మేము కూడా సభలు చేస్తాం, ఈ స్థాయిలో ఖర్చు పెట్టి చేయలేము. ఈ స్థాయిలో మద్యం పోసి, మందు పోసి, లేకపోతే బిర్యానీలు ఇచ్చి బస్సులు పెట్టి వేల బస్సులు పెట్టే శక్తి మాకు ఎవరికి లేదండి. రాజీవ్ మీకు సమాధానం చెప్తారు. ఒక్క నిమిషం రాజీవ్ గారు మీకు సమాధానం చెప్తారు. రామారావు గారు కర్నూలు నుంచి. ఒక్క నిమిషం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాల గురించి కూడా మనం చెప్పాలి. నేను భారతీయ జనతా పార్టీ పదే చెప్తా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద సభలు పెట్టి అబద్ధాలు చెప్పకూడదని మేము కోరుకుంటా ఉన్నాం. 99% హామీలు నెరవేర్చారన్నది చాలా పెద్ద అబద్ధం కాదా అని మీకు తెలియదా? ఎందుకంటే 128 హామీలు ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో. దాంట్లో ఎన్ని నెరవేర్చారో లేదా ఎన్ని చేశారో, ఎన్ని చేయాల్సి ఉందో ఆ చర్చ పెడితే దాన్ని కూడా మేము పాల్గొని మా అయ్యా ఇన్ని చేయలేదు, ఇన్ని చేశారని చెప్తాం. ఎలా ఏ అథెంటికేషన్ తో పోనీ
మీరు సాక్షులను చూపించండి సార్. ఆ 128 హామీలు ఏంటో చూపెట్టి దాంట్లో ఎన్ని పూర్తయినాయి చెప్పండి సార్. అప్పుడైనా ప్రజలకు అర్థం అవుతుంది. అలాగే ముఖ్యమంత్రి స్థాయిలో మంచి సలహా ఇచ్చారు, మంచి సలహా ఇచ్చారు, కాదు మంచి సలహా ఇచ్చారు పార్థసారథి గారు, మంచి సలహా ఇచ్చారు. మోడీ గారు 15 లక్షల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో వేస్తానన్నది కానీ ఇట్లాంటివి చాలా ఇచ్చారు కదా, అవి కూడా చెప్తే ఇంకా బాగుంటుంది. రైట్. రామారావు గారు కర్నూలు నుంచి. రామారావు గారు నమస్కారం, చెప్పండి నిన్న సభ గురించి మీ వ్యాఖ్య ఏమిటి? సభ గురించి సరే అండి, వాస్తవిక దృక్పథం లేని వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు అతనికి, ఆ బీజేపీ నాయకుడికి అతనికి వాళ్ళ పార్టీతో మాట్లాడుకుంటాడు, మీరు నమ్మొద్దు ఏముంది? కాదు మీరు నమ్మొద్దు, కాదు మీరు నమ్మొద్దు ఏముంది? లేదండి, ఎందుకంటే తను దుగ్ధతో మాట్లాడుతున్నాడు. బీజేపీ నాయకుడైనా ఎవరైనా విశ్లేషణ చేసేటప్పుడు ఒక పద్ధతి ఒక విధానం ఉంటుంది. తనలో దుగ్ధ కనిపిస్తుంది. ఇంత పెద్ద ఒకటి ఆయన మంద అంటున్నాడు, ఒక్క నిమిషం అండి, మంద అంటున్నాడు, బిర్యానీ అంటున్నాడు. మధ్యాహ్నం 1 గంటకు గ్రౌండ్ నిండితే సాయంత్రం 5 గంటల దాకా ఉన్నారంటే వాళ్ళు ఏ మందుకో బిర్యానీకో వస్తారండి? చంద్రబాబు నాయుడు మందుకో బిర్యానీకో తీసుకొస్తే ఆయన ప్రసంగం మొదలెట్టగానే వెళ్ళిపోతారు అందరూ. కానీ ఇక్కడ అట్లా ఉన్నారండి, 5 గంటల పాటు వాళ్ళు ఉన్నారు. ఏం మాట్లాడతాడండి ఆయన? ఆయన ఇష్టం లేదు, మనం ఏం చేస్తాం? మీరు చెప్పారు, మీరు ఆయనకి మంచి బ్రహ్మాండమైన కౌంటర్ ఇచ్చారు కదా. ఇలా కౌంటర్ ఇస్తేనే జనానికి బాగా అర్థమవుతుంది. మీరు మంచి పాయింట్ చెప్పారు. 5 గంటల సేపు అలా కూర్చోవటం అంటే అది తమాషా వ్యవహారం కాదు. రాజీవ్ గారు సమాధానం చెప్పండి. రాజీవ్ సార్ ఈ సిద్ధం సభలు మొదలైన దగ్గర నుండి కూడా సిద్ధం అని పేరు వినగానే ఎవరికి నిద్ర పట్టట్లేదు, తిండి ఒంటికి వంట పట్టట్లేదు, ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి బురదయ్యాలి. ఇప్పుడు ఎవరైతే కాలర్ గారు చెప్పారో అది 100% వాస్తవం సార్. ఎందుకంటే మొట్టమొదటి సిద్ధం సభ జరిగింది మా జిల్లాలో, భీమిలి ప్రాంతంలో. నేనే ఆశ్చర్యపోయాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 5 గంటలకు వస్తారంటే 1 గంటన్నరకే సభా ప్రాంగణం నిండిపోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ఎగిరి వెళ్ళిన ఒక అరగంట వరకు కూడా మేము మా వెహికల్స్ కి రీచ్ కాలేకపోయాం సార్. విఐపి గ్యాలరీలో పెట్టిన మా వెహికల్స్ కి మేము రీచ్ కాలేకపోయాం. అంటే అంత జనసందోహం వస్తే కూడా వీళ్ళు ఈ విధమైన మాటలు, భీమిలి కన్నా ఇంకా అద్భుతంగా నేను రాప్తాడు సభ జరిగింది. అయితే ఏమంటారు ఆయన, అయితే మా మందు, బిర్యానీలు, లేకపోతే బస్సులు, ఆటోలు ఇవన్నీ పెట్టి అంటే ఈనాడు చదివారులే, ఈనాడు ఆంధ్రలో చదివి అయ్యే అబద్ధాలని ప్రచారం. ఆయనకే ఓ ప్రశ్న, ఇదే విశాఖపట్నం వేదికగా మద్దిలపాలెం ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దగ్గర నుండి కూడా బస్సులు వేసి మన ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వస్తున్నారు, ఆయన గౌరవించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంగా బస్సులు వేసి ప్రజల్ని మనం తీసుకురావడం జరిగింది సభకి. అయితే ఇప్పుడు బీజేపీ వారి దృష్టిలో ఏంటంటే ఆయన ఒప్పుకోవాలి. ఇప్పుడు సిద్ధం సభ గురించి మాట్లాడాడు కదా, ఆయన ఒప్పుకోవాలి. చిత్తశుద్ధి ఉంటే మోడీ గారి సభకు కూడా జనాలు బస్సుల్లోనే తెచ్చారు, మోడీ గారి సభకు కూడా మీరు మందులు వేయించి మద్యం బడ్జెట్ తెస్తున్నారా, మోడీ గారి సభకి బిర్యానీలు పెట్టి తెస్తున్నారా, మోడీ గారి సభకు కూడా బోల్డ్ అంత అవినీతి కార్యక్రమాలకు మీరు బీజేపీ వాళ్ళు సంపాదించారు కాబట్టి అవన్నీ పెట్టి పెద్ద పెద్ద మీటింగ్లు మీరు పెట్టుకుంటున్నారా? పచ్చగావంలో వచ్చిన లోకమంతా పచ్చగా కనబడినట్టు అవినీతి పరులైనటువంటి మీ ఓటు వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అవినీతి పరుడుగా కనబడుతున్నారా? మీరు ఆలోచించుకోండి. ఊరికే పడి యాడవటం, ఇప్పుడు చూడండి కాలర్ గారితో అనిపించుకోవాల్సిన అవసరం మనకుందా? మనం మాట్లాడామంటే దానికి ఒక శాంటిటీ ఉండాలి. బీజేపీ ప్రతినిధి గారు మాట్లాడుతున్నారంటే అబ్బాయి ఎంత చక్కగా విశ్లేషించాడు, ఆయన పార్టీ వ్యక్తి అయినా సరే ఎంత నిజాయితీగా మాట్లాడాడు, ఆ పేరు తెచ్చుకోవాలి అని చెప్పి ఏదో చంద్రబాబు నాయుడు దృష్టిలో పడ్డానికో మీడియా దృష్టిలో పడ్డానికో మనం ఏది పడితే అది మాట్లాడితే ఎలా ఉంటుంది, ఇలాగే బోర్లో పడిపోయి చివరి తెచ్చుకుంటాం పబ్లిక్ నుండి. నేను ఒక క్వశ్చన్ చెప్తాను సార్, ఒక మాట, ఒక్క నిమిషం, నాట్ యెట్ డన్, ప్లీజ్ అలౌ మీ టు స్పీక్, ఐ హావ్ లిసన్ ఆల్ యువర్ వర్డ్స్. ఆయన ఏమన్నారంటే వ్యక్తిగత విమర్శలకు వెళ్ళొద్దు, వ్యక్తిగతంగా మాట్లాడొద్దు దయచేసి. రాజు వ్యక్తిగతంగా వెళ్ళమాకండి. నాకు పార్థసారథి గారు అన్న గౌరవమే, మీరన్న గౌరవమే, పురుషోత్తం రెడ్డి గారు అన్న గౌరవమే, అలాగే ఆయన కూడా నన్ను గౌరవిస్తారు. నేను ఆయన మాటలను విశ్లేషించాను తప్ప ఆయన వ్యక్తిగతంలో నేను విశ్లేషించలేదు. ఐఎమ్ వెరీ క్లారిటీ ఆన్ దట్. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దానికి సీఎం అని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తాత అంటే జగన్ గారు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ తాత రాజారెడ్డి గారు ఆ రోజులోనే అంబాసిడర్ కార్లు మెయింటైన్ చేశారు సార్. రాజారెడ్డి గారు తన కొడుకు కోసం హాస్పిటల్ కట్టించి రూపాయికి వైద్యం చేశాడు సార్. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల మందిని పులివెందుల్లో ఇంగ్లీష్ మీడియం బళ్ళు పెట్టి చదివించాడు సార్. ఎవరండి చంద్రబాబు నాయుడు రాజకీయం మొదలెట్టినప్పుడు 2 ఎకరాలు లేవండి, ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించాడు? చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్స్ పేరు మీద కూడా 100 కోట్ల ఆస్తులు ఏంటండి? ఇది కదా అవినీతి అంటే. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాక సంపాదించలేదు, రాజకీయాల్లోకి వచ్చాక సంపాదించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అ బిజినెస్ మ్యాన్.
వాళ్ళ తండ్రి అధికారం సాధించక ముందే ఆయన అపారమైనటువంటి పారిశ్రామికవేత్త జగన్మోహన్ రెడ్డి గారు. తద్వారా వ్యాపారాలు చేసాడు, తద్వారా డబ్బులు సంపాదించాడేమో కానీ ఎక్కడ రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని జగన్ గారు వ్యాపారాలు చేయలేదు, ధనాన్ని సంపాదించలేదు. కానీ రాజకీయాన్ని పెట్టుబడిగా పెట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి చేసినటువంటి పెద్ద అవినీతి దొంగ చంద్రబాబు, ఆయనకు వత్తాసు పడుతున్న మీరు ఈ రోజు మమ్మల్ని విమర్శించడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదా అని చెప్పి నేను బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. రైట్, ఓకే. మంజునాథ్ గారు రాప్తాడు, ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు పార్థసారథి గారు. సార్ ఒకే నిమిషం సార్. ఇప్పుడు చెప్పండి, కంప్లీట్ చేయండి. ఇప్పుడు మోదీ గారి సభకు జనాలను తీసుకొచ్చారు, లేదా భారతీయ జనతా పార్టీ సభలు చేసింది. నేను ఈ రోజు ప్రజలకు, మీకు కూడా లేదా వైఎస్ఆర్సీపీ నాయకుడు చాలా స్పష్టంగా చెప్తాం, ఏ రోజు కూడా మేము డబ్బులు ఇచ్చి ప్రజలను తరలించలేదు, మద్యం బిర్యానీలు ఇచ్చి తరలించే సంస్కృతి భారతీయ జనతా పార్టీకి లేదు. సార్ మాకు తెలుసు. కాదు కాదు కాదు, ఎందుకు పార్థసారథి గారు ఎందుకు అట్లా? పార్థసారథి గారు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది. పార్థసారథి గారు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్ది. కాళ్ళ మీద పడేది ఏమీ లేదు. సరే సరే సరే, మాకు చెవుల పూలు పెడితే అట్లా మీరు చెవుల పూలు పెట్టమాకండి. మధ్యాహ్నం పూట భోజనం ప్యాకెట్ ఇస్తే తప్పని మీరు చెబుతున్నారు. మరి మీరు బీజేపీ సభల్లో భోజనం ప్యాకెట్లు పెట్టట్లేదా? చంద్రబాబు గారి సభల్లో భోజనం ప్యాకెట్లు పెట్టట్లేదా? దానికి మళ్ళీ కొత్తగా ఇంకోటి యాడ్ చేసి మాట్లాడుతున్నారు. అది ఇక్కడ మీరు ప్రాక్టికల్ గా మాట్లాడకుండా ఏదో బురద వేయాలని కాదు కదా. ఒక్కసారి హైదరాబాద్ లో మొన్న మధ్య జరిగినాయి, మొన్న మధ్య ఎన్నికల సభలు జరిగినాయి, ఎట్లా జరిగినా చూడండి. ప్రజలు ఓకే ఓకే, ఒక్క నిమిషం అవినీతి గురించి ఒక్క నిమిషం మీద రాగండి. అంత మంచిదే నేను వాళ్ళు కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు రైట్, ఓకే ఓకే. మంజునాథ్ గారు రాప్తాడు, మంజునాథ్ గారు రాప్తాడు. పెరిగిపోయిందని తెలుస్తా ఉందో. ఓకే ఓకే, రైట్. అవునవును అవునవును, కరెక్టే సుజనా చౌదరి. కాదు కరెక్టే మీరు చెప్పేది కరెక్టే. సుజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళందరినీ తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నారు కదా ప్రైమ్ మినిస్టర్ ఎదురుగా. చాలా నీతిమంతులవి పెట్టుకున్నారు. ఇవన్నీ చెప్తే లోపలికి వెళ్తే చాలా విషయాలు చెప్పాలి, చాలా మంది గురించి చెప్పాల్సి వస్తుంది. మీరు బాధపడతారులే కానీ మంజునాథ్ రాప్తాడు. మంజునాథ్ రాప్తాడు. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఆగండి. మంజునాథ్ గారు రాప్తాడు, అక్కడ సభ జరిగిన ప్రాంతం నుంచి. నమస్తే, మాట్లాడండి. సార్ ఏం లేదు సార్, మాట్లాడండి దయచేసి. రాప్తా నియోజకవర్గం నుంచి నిన్న నేను కూడా వెళ్ళాను సార్ సిద్ధం సభకి. యాక్చువల్ గా నేను మాల్లో ఉన్నా ఒక గంట 1 కిలోమీటర్ ముందే నిలబెట్టేశారు. ఆ నిలబెట్టిన ఎండలో ఆ కరెక్ట్ గా 12 గంటలకు 1 గంటకు నేను ఇక్కడికి వెళ్ళాను సార్. నడుచుకుంటూ ఆ ఎండలో నేను ఉత్తకాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళానంటే నాకు ఎంత అభిమానం ఉంటే వెళ్ళింటాను. ఇప్పుడు నేను మాల్లో ఉన్నాను, నాకెవరు బిర్యానీ పెట్టించిన పని లేదు, మంది ఇప్పించిన పని లేదు. మా లాంటి వాళ్ళు 212 మంది కుటుంబాలు ఆయన మీద ఆధారపడి యూనివర్సిటీలో పనిచేస్తున్నాం. మేమంతా 212 కుటుంబాలు ఆయన కోసం అభిమానంతో మేము అక్కడికి వెళ్ళాం. కానీ ఎవరు ఏదో డబ్బులు ఇస్తారు, మద్యం ఇస్తారు, ఇంకో రకంగా అని చెప్పి ఆశతో మేము పోలేదు. రెండోది ఏమంటే ఇప్పటికే అంతా సీఎం కి అంతా వ్యతిరేకంగా ఉంది, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉంది అంటేనే ఇంతమంది జనాలు వచ్చారంటే, అంటే నిజంగానే వ్యతిరేకత ఉంటే ఇంతమంది జనాలు వచ్చేవారా? ఊరిని వీళ్ళేదో జనాలందరినీ పొత్తులు పెట్టుకుంటారు. కాదు చంద్రబాబు గారు ఎందుకు కలుపుకుంటాడు? పొండి నేనే గెలుస్తానని చెప్పేవాడు కదా, మరి ఆయన ఎందుకు భయపడుతున్నాడు? అదే సార్, ఇప్పుడు అంతా అదే ఉంది, అంతా వ్యతిరేకంగా ఉంది సీఎం కి అని చెప్పేవాళ్ళు ఇంతమంది జనం చూసిన తర్వాత కూడా ఇంకా వ్యతిరేకత ఉందని చెప్పి నమ్ముతారా? రైట్, అది అసలు సమస్య. కీలకమైన పాయింట్ చెప్పారు. జనంలో వ్యతిరేకత లేదన్న విషయం జనంలోకి వెళ్ళిపోతుందనే బాధతోటి కూడా వాళ్ళు విమర్శలు చేస్తుంటారు. రామరాజు గారు భీమవరం. రామరాజు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. రామరాజు గారు నమస్కారం. మాట్లాడండి. నేను మాట్లాడండి. 2 నిమిషాలు టైం ఇవ్వాలి సార్. పార్థసారథి గారితో మాట్లాడాలి సార్. అభ్యంతరకరంగా మాట్లాడదు దయచేసి. అభ్యంతరకరంగా మాట్లాడటం అది కాదు సార్, అతను మాట్లాడే విధానాన్ని ఖండితం అంతే తప్పింది. ఆయన అసలు ప్రైమ్ మినిస్టర్ గారు వైజాగ్ వచ్చారు సార్, సీఎం గారు మీటింగ్ పెట్టారు. ఆ రోజు జనాన్ని మరి ఎలా తీసుకొచ్చారు సార్ వీళ్ళు? ప్రైమ్ మినిస్టర్ గారు మీటింగ్ అయింది సార్ వైజాగ్ లో, నడిచి వచ్చారు. కాదు, విజయవాడ నుంచి విశాఖపట్నం, అక్కడ కర్నూలు నుంచి నడిచి వెళ్ళారు. పొలిదండలు వచ్చారు అందులోనే.
ఎన్ని మీటింగ్లు అదే. జరుగుతాయి? అసలు బీజేపీకి జనం వచ్చి మీటింగ్లు ఉంటారా సార్? అసలు ఎవడన్నా నవ్వుతాడండి అసలు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇక్కడ కానీ? మీరు చెప్తారండి. వాళ్ళకి ఇబ్బంది లేదు. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. పురుషోత్తమ రెడ్డి గారు ఓకే 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 పురుషోత్తమ రెడ్డి గారు ఒక కీలకమైన పాయింట్ జగన్ గారు కిందసారి సభలోని చెప్పారు, ఈసారి సభలోని చెప్పారు. ఒక జాతీయ పార్టీ పరోక్షంగాను ఇంకో జాతీయ పార్టీ ప్రత్యక్షంగాను నా మీదకి వస్తున్నాయి, కలిసి వస్తున్నాయనే ఉద్దేశంతో చెప్పారా? పొత్తు కుదురుతుంది అనేటువంటి ఫీలింగ్ ఏమన్నా ఉందా? ఏమిటి బీజేపీ వారి స్వరం కూడా మారుతూ ఉంది. మీరు గమనిస్తే చంద్రబాబుని ఇదివరకు కాస్త గట్టిగా విమర్శించిన వాళ్ళు కూడా స్లో అయిపోయి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. మీరేమంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్రెడిబిలిటీకి బీజేపీ పాలిత రాష్ట్ర క్రెడిబిలిటీకి ఈరోజు మీరు వార్తను ఒకటి సింపుల్ గా చదివి వదిలేశారు. అది అయోధ్యకి తిరుమల టీటీడీకి వారధిగా ధర్మారెడ్డి అనే ఒక వార్త చదివారు. వాళ్ళు లోపల ఏమి రాశారో తెలియదు కానీ అసలు విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానిస్తా ఉంది. వీళ్ళు అయోధ్య రామాలయం ఫినిష్ చేశారు కదా, దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలని టీటీడీ యొక్క అనుభవాలు తీసుకోవడం కోసం పిలిపించుకుంటున్నారు. 2-3 మీటింగ్లు వేసుకున్నారు. దట్ ఈస్ క్రెడిబిలిటీ. అంటే ఒక ఆలయాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలనే దానికి ప్రపంచంలో ఎవడైనా సరే టీటీడీని కోరుకుంటాడు. ఉత్తరప్రదేశ్ లో అయోధ్యను బ్రహ్మాండంగా చేసిన వాళ్ళు మీరు ఎందుకు ఇక్కడి నుంచి తీసుకెళ్లారు అంటే ఒక ఎక్స్పీరియన్స్, ఒక క్రెడిబిలిటీ అనేది ఒక వ్యవస్థకు వస్తే ఎలా ఉంటుంది ఉదాహరణ. ఆ పాయింట్ ఏంటంటే కొమ్మేణి గారు, మనకు పెద్ద డబ్బులు లేవు కానీ మన ముగ్గురు మాట్లాడుకొని ఒక 50 లక్షల కోటి రూపాయలు సంపాదించి పార్సాది గారికి ఇద్దాము, పెట్టండి, ఒక 10,000 మందితో మీటింగ్ చూద్దాం బీజేపీ నుంచి. పాయింట్ ఏంటంటే నేను పెట్టగలను. పాయింట్ ఏంటంటే కొమ్మినేని గారు రాజకీయాల్లో నేను కూడా ఉన్నాను, వారికన్నా సీనియర్, నా వయసులో చిన్నవాడిని కానీ సీనియర్ రాజకీయాల్లో ఇంటర్మీడియట్ నుంచి విద్యార్థి నాయకుడు ఉన్నాను. ఫస్ట్ మనకు బేస్ ఉంటే ఏర్పాట్లు అదనపు తోడవుతాయి. బేస్ లేకుండా డబ్బులు ఉండాలి. ఇప్పుడు టాటా బిర్లా వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయిపోకూడదా? టాటా బిర్లా వాళ్ళు రిలయన్స్ వాళ్ళ కన్నా ఎక్కువ డబ్బులు ఈ రాజకీయ పార్టీలు. వాళ్ళు ఇచ్చే డబ్బులే కదా మీకు 5,000 కోట్లు వచ్చినాయి బ్రాండ్కి సంబంధించి. కాబట్టి నిజంగా డబ్బున్న వాడే రాజకీయ నాయకుడు, డబ్బున్న వాడే ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు టా బిర్లాలు ఎప్పుడూ అయిపోయి ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే నిన్న సభలో వాళ్ళు ఎట్లా తీసుకెళ్లారనే పాయింట్ కాదు ఒక రాజకీయ పార్టీ చూడాల్సింది, వచ్చిన వాళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారనేది ఇంపార్టెంట్. మీరు బీజేపీ సభ కనెక్షన్ చూడండి, జగన్ గారి కనెక్షన్ చూడండి, చంద్రబాబు కనెక్షన్, ఒక ఎమోషనల్ కనెక్షన్ అవుతుంది. ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ కూడా బెటరే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. ఎమోషనల్ గా కనెక్ట్ కావడం అనేది కనిపిస్తుంది. అంటే ఒక రాజకీయ నాయకుడికి ప్రజలతో ఉన్న అనుబంధం అలాంటిది. దాన్ని మనం గుర్తించకుండా ఇతర విషయాల మీద అంటే అసహనంతో చేసే వ్యాఖ్యలుగా చూడాలి. మీరున్న పాయింట్ జగన్ గారి కొంచెం ముందుగా చెప్పేస్తుంటాడు. ఇప్పుడు జాతీయ పార్టీ, ఇప్పుడు దుష్ట సత్య పేర్లు పెట్టారు కదా మీడియాకి, అట్లా ఇప్పుడు ఒక జాతీయ పార్టీ ఒక రాష్ట్ర పార్టీలు కలుస్తున్నాయని ఆయన ఉద్దేశం బహుశా పరోక్షంగా కలిసే కాంగ్రెస్ ని ప్రత్యక్షంగా బీజేపీని దృష్టిలో పెట్టుకొని చెప్పుంటాడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే బీజేపీ నాయకులు ఇప్పటికి కూడా వాళ్ళు ఇప్పుడు బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నాయకులు అందరూ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని తహతహలాడుతున్నారు. 90%. ఒక 10% వదిలే అనుకుంటున్నారు అనుకోండి. బీజేపీ జాతీయ నాయకులు ఏమనుకుంటున్నారో వీళ్ళకి తెలియదు, చంద్రబాబు తప్ప ఎవరు తెలియదు, ఎందుకంటే ఆయన పోయి మాట్లాడినాడు కాబట్టి బీజేపీ తెలుగుదేశంతో కలుస్తానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు. దానికి బీజేపీ ప్రతిష్ఠ పనంగా పెట్టుకుంటారు. వీళ్ళకి ఏంటంటే ఒక 4-5 ఎంపీలు కావాలి, ఆ ఎంపీలు అయిపోతే ఎట్లా బీజేపీ 3వ సారి అధికారంలోకి వస్తుంది, కాబట్టి మంత్రి పదవి అయిపోతుంది. దానికోసం 5 ఏళ్ళు జరిగిన నష్టాలు అవన్నీ వదిలేసుకున్నారు వాళ్ళు. కాబట్టి బేసిక్ గా నేను అనుకుంటుంది వైసీపీకి వ్యతిరేక అంశాలు ఉన్నాయంటే ఉన్నాయి, దాన్ని మాట్లాడచ్చు. కానీ ఏది మేము గుర్తించమంటే రెండోది కూడా గుర్తించరు. కాబట్టి మీరు ఫస్ట్ గుర్తించాలంటే సానుకూల అంశాలు గుర్తించండి, ప్రతికూల అంశాలు ప్రస్తావించాలి తప్ప అసలు మీటింగే జరగలేదు, మీటింగే జనం అంతా తరలించారంటే అది అసహనాంతో చేసిన వ్యాఖ్యలు తప్ప దాని గురించి మన సానుభూతి చెప్పడం తప్ప చేయగలిగింది ఏం లేదు. రైట్. పార్థసారథి గారు ఒక్క సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి. ఆయన ఏంటి ఒక జాతీయ పార్టీ పరోక్షంగాను ఇంకో జాతీయ పార్టీ ప్రత్యక్షంగాను యుద్ధానికి రాబోతున్నాయని అంటే పొత్తులు పెట్టుకుని చంద్రబాబు గారితో అని చెబుతున్నారు. అంటే చాలా రేర్ కాంబినేషన్ కదా. కాంగ్రెస్ బీజేపీ కలిసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో చంద్రబాబు గారికి మొయ్యబోతున్నాయా? బీజేపీ ఇంకా కలవలేదు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి, ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే పొత్తుల విషయం ఇంకా కలవబోతున్నాయా మాకు జరిగినటువంటి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కూడా మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, దాని గురించి క్లారిటీ లేదు. కాబట్టి అది పొత్తులు వచ్చిన తర్వాత మాట్లాడతా. ఇక రెండో విషయానికి ఇప్పుడు పూర్తిగా కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి పురుషోత్తమ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాల్సింది ఏంటంటే ఎట్లాగో 3వ సారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వస్తున్నారా అని మాటల్లో దల్లేశాడు.
నాకు చాలా లే, సంతోషంగా నా అంచనా అండి. చివరికి ఈ మాట చెప్పలేను. ఈ మాట చెప్పలేను. మమ్మల్ని బద్ద శత్రువులుగా భావించే కమ్యూనిస్టులు కూడా ఈ రోజు అది మూడవసారి నాకు ప్రధానిగా నరేంద్ర మోదీ గారు వస్తా ఉన్నారు కేంద్రంలో అద్భుతమైన దానికి పాలన దీనికి ఏం చేసినటువంటి సంబంధం? మోదీ గారు ఆయన విశ్లేషకుడుగా వచ్చాడు. అబద్ధాలు చెప్పలేను కదా, అబద్ధాలు చెప్పలేను కదా. అందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు Right. టిటిడికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ని ఉత్తరప్రదేశ్ లో అయోధ్య రామ మందిరానికి పిలిచారంటే దాంట్లో వైసీపీ గొప్పతనం ఏముంది అంటాను నేను. అది టిటిడి గొప్పతనం. టిటిడి కాదుగా మీరు కాదుగా టీటీడీ ఇచ్చేసారని మీ పార్టీ వాళ్ళు కొందరు పిచ్చారోపణలు చేస్తుంటారు కదా. నేను చిన్నప్పటి నుంచి ఆయన చిన్నప్పటి నుంచి టిటిడి నడుస్తా ఉంది. అద్భుతంగా పెరిగినటువంటి దేవాలయం. వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్, ఆ రకమైనటువంటి మెచ్యూరిటీ ఉన్న అడ్మినిస్ట్రేషన్, దాన్ని ఉత్తరప్రదేశ్ లో పిలవడం తప్పే ఉంది. దాన్ని కూడా వైసీపీ ఓకే ఫైనల్ గా రాజు వైసీపీ పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థ. ఓకే ఫైనల్ గా రాజు టైం అయిపోయింది. మాట్లాడతాను సార్. ఫైనల్ గా రాజు గారు చెప్పండి, ఏది ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు జాతీయ పార్టీలు రైట్ రాజీవ్ గారు ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు జాతీయ పార్టీలు కలిసి సాగబోతున్నాయా చంద్రబాబు గారితో కలిసి? నిన్న జగన్ గారి ఆధారంగా చూస్తే ముమ్మాటికి కూడా రెండు జాతీయ పార్టీలు చంద్రబాబు నాయుడుతో కలిసి ముందుకెళ్తున్నాయి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గోడమే పిల్ల వ్యవహరించే వ్యక్తి. అటుపక్క రేవంత్ రెడ్డిని పట్టుకుని ఇండియా కూటమికి దగ్గరగా లేదా డీకే శివకుమార్ తో ఎయిర్పోర్ట్ లో మంత్రాలు జరపడం దగ్గర నుండి ఇటుపక్క ఆయన అనుయాలైనటువంటి సీఎం రమేష్ లేదా సుజనా చౌదరిను బీజేపీలో పెట్టి సొంత భార్య సోదరైనటువంటి పురంధరేశ్వర్ గారిని బీజేపీలో పెట్టుకుని రెండు పార్టీలతో కూడా ఏ రకంగా ఎలా ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఆ రెండు పార్టీలు తనకు బ్యాక్ బోన్ గా లేకపోతే రాజకీయ భవిష్యత్తు లేదనుకున్న చంద్రబాబు నాయుడు ఆ రకమైనటువంటి వ్యవహారం చేస్తున్నాడు. దీన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా అది బీజేపీ వాళ్ళ ఇష్టం. అయితే సోదరులుగా పార్థసారథి గారికి మాత్రం చిన్న సలహా, మనం ఏదైనా విశ్లేషణ రాజు ఒక్క నిమిషం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక దేశ ప్రధాని పట్టుకుని ఉగ్రవాది అన్న చంద్రబాబు గారికి మోడీ గారు ఎట్లా మద్దతిస్తారు? ఆయనకి ఆత్మగౌరవం ఉంటుంది అని నేను ఎంతకాలం నమ్మాను. కానీ ఒకవేళ నిజంగానే పొత్తు పెట్టుకుంటే మోడీ గారు అంతటి పెద్ద నాయకుడు కూడా ఆత్మగౌరవం లేకుండా వ్యవహరిస్తాడా? నాకైతే ఇప్పటికీ సందేహమే. ఉగ్రవాది భార్యని ఏలుకోలేని వాడు ఇట్లా నాకు అర్థం కాదు. సార్ మీరు ఇదే ఒక్క నిమిషం పార్థసారథి గారు నన్ను చెప్పండి, నన్ను అడిగారు. పార్థసారథి గారు నిర్మల్ గారు నన్ను అడిగారు. ఇప్పుడు ఇదే మోడీలో ఏమన్నాడు? మోడీ గారిని నపుంసకుడు అన్నాడు, మోడీ గారిని అమనాభూతులు తిట్టించాడు. అన్ని తిట్టించినా సరే వెళ్ళడానికి బీజేపీకి ఎంత సిగ్గు లేదు, అన్ని తిట్టినా సరే కాళ్ళు పట్టుకోవడానికి చంద్రబాబుకి ఎంత సిగ్గు లేదు. అది వాళ్ళు చంద్రబాబుకి ఎంత సిగ్గు లేదు ప్రపంచం మొత్తం లేదు. కానీ మోడీ గారు బీజేపీ పార్టీ కూడా తమ అమనాభూతులు తిట్టిన వాళ్ళతో కూడా వెళ్ళి కలుస్తా అంటే వ్యక్తిత్వం లేని మనుషులుగా చరిత్రలో మిగిలిపోతారు బీజేపీ వాళ్ళంతా కూడా. బీజేపీ గురించి మనం మాట్లాడాలంటే ప్రజలు నమ్మేలా ఉండాలి, ఉమ్మేలా ఉండకూడదు. దయచేసి మీరు ఏది రాజీవ్ గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు, పార్థసారథి గారు అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.